బీటెక్ చదువుతున్నటువంటి యువతి అమ్మా నాన్న లేరు, బోన్ మ్యారో వ్యాధితోటి బాధపడుతోంది. ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్లో ఉంది. ఆవిడకి ఆర్థిక సహాయం కోసం వెతుకుతోంది. ఇప్పటి వరకు ఖర్చులు పెట్టారు కానీ బాగలేదు. ఇప్పటి వరకు ఇంకా 6 లక్షలు అవసరం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 10 లక్షలు సమకూరుతాయి, మిగిలిన డబ్బు కావాలని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతోంది. ఆ అమ్మాయికి ప్రజెంట్ మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మేడేపల్లి జ్యోతి అప్లాస్టిక్ అనీమియా అనే రకానికి చెందినటువంటి బోన్ మ్యారో వ్యాధితోటి బాధపడుతోంది. ఈమె తండ్రి కొన్నేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తల్లేమో క్యాన్సర్ తోటి చనిపోయింది. బీటెక్ చదివింది. ఈ అమ్మాయి పేరు జ్యోతి. తమ్ముడితో కలిసి జీవిస్తూ ఉంది. అసహజ ఋతుక్రమం రావడం, రక్తపు నిల్వలో అమాంతం పడిపోవడం, అసాధారణ స్థాయికి దిగజారిన ప్లేట్లెట్స్ కౌంటు ఆమె శరీరాన్ని కంప్లీట్గా కుంగదీశాయి. దీంతో మణిపాల్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదిస్తే జ్యోతి అప్లాస్టిక్ అనీమియా రకానికి చెందిన బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతుందని చెప్పి గుర్తించారు. అయితే దీనికి శాశ్వతంగా బయటపడాలంటే ఎముక మజ్జ మార్పిడి శస్త్రచికిత్స అనేది ఒకటి చేయాలి. దీనికి 25 లక్షలు ఖర్చు అవుతుంది. మందులు, వైద్య పర్యవేక్షణ ఖర్చుల నిమిత్తం మరొక 6 లక్షలు, మొత్తం 31 లక్ష దాకా ఖర్చు అవుతుంది. సో ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి 10 లక్షలు సమకూర్చడానికి